బాల కనకమయ చల సుజన పరిబాల కనకమయ చల సుజన పరిపాల శ్రీరామలోల విధృత శరజాల సుభద కరుణాలవాల ఘన నీల నవ్య వనమాలికా భరణయేల. అలా పిల్లలు పెరుగుతుంటే వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటే అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ప్రవేశించారు. 16వ సర్గలో ప్రవేశించారు విశ్వామిత్రుడు. అప్పటికి రామమూర్తి వయస్సు ఎంత అన్నారు? 16 ఏళ్ల 8 నెలలు. ఈ 16కి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 16 ఆధార్ కార్డు ఏమన్నా ఉందా అంటే వాల్మీకే ఆధార్ కార్డు. సూర్యవంశంలో రాజకుమారులకి 16వ సంవత్సరం వస్తే కానీ ధనస్సు పట్టేటువంటి క్వాలిఫికేషన్ రాదు. అందుకని 16వ సర్గలో 16 ఏళ్ల 8 నెలలప్పుడు, అది కూడా 77 సర్గల వరకే ఉంటారు విశ్వామిత్రుడు. తర్వాత కనపడడు. ఎందుకు కనపడలేదు అన్నారు. పురుషోత్తముడు రామచంద్రమూర్తి, చిచ్చక్తి స్వరూపిణి సీతమ్మ వారు ఈ చిచ్చక్తిని పురుషోత్తముడితో సంలీనం చేయించడానికి వచ్చినటువంటి యోగి విశ్వామిత్రుడు. గబగబా ఎదురు వెళ్ళాడు, గౌరవించారు. మీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు. లేడికి కాలం లేక కట్టుబడుతుంది కానీ కాళ్ళు లేక కట్టుబడుతుందా? వాడంతటా వాడే షూరిటీ పేపర్ మీద సంతకం పెడితే మనకేం పోయా? ముసల్తనంలో 3వ హస్తం చాదస్తం, దీంతో చంపేస్తుంటారు కొంపల్లో. వాడెవడో మనవడి కోసం వస్తాడు. ఆ ముసలాయన వాకిట్లో పడుకుంటాడు. వాడు చెప్పులు అక్కడ వదలడు, ఇక్కడైతే సేఫ్ అని వాడి మంచం దగ్గర వదులుతాడు. వాడు లోపలికి ఎడతాడు. వీడికి నిద్ర పట్టదు. అసలే పట్టే నిద్ర కోడి నిద్ర. 3 వంతులు పైకి లేచి, ఎవరో వచ్చింది, ఎవరు వచ్చారు, ఎవరు? ఆ కోడలు లోపల ఏదో పని ఉంటుంది. గబగబా వచ్చి, నీకెందుకు మామయ్య, అన్నం తిని పడుకోవచ్చుగా, ఎందుకు ఈ పాడు పీడ? పడుకుంటే వాడు ముసలివాడు ఎందుకు అవుతాడు? ఆ చాదస్తం ఉండబట్టేగా వాడు. ఏమడిగినా ఇస్తా అన్నాడు. ఎందుకండి చెప్పండి? ఆయన అడగడా అంటే కాలం కర్మం కలిసి రాకపోతే అట్లాంటి టంగ్ స్లిప్పే అవుతుంటుంది.